శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం చాలా శక్తివంతమైన రోజుగా ఈరోజు ఉంటుంది. నిన్నటి మూలా నక్షత్రంలో చంద్రుడు ధనుసు రాశిలో సంచారం. ఈరోజు శుక్ర నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అంటే 3వ స్థానం తృతీయ స్థానంలోని చంద్రుడు ఉండడం. చాలామందికి ధన సంపాదన, మనసులో ఉన్న కోరిక, కొత్త వస్తువులు కొనుక్కోవాలని, అలాగే కుటుంబంలో పెద్దవారిని కలవాలని, తండ్రిని కానీ తల్లిని కానీ అక్క చెల్లెలతో కానీ ఈరోజు కలుసుకుంటే మనసు ప్రశాంతతగా ఉంటుందని అంటే కలవరపరుస్తుంది. 3వ స్థానంలో ఉన్నప్పుడు మనకు కుటుంబీకులపైన ఆశ పెంచడం అంటే విదేశీయాల్లో ఉన్న వారికి కానీ ఇక్కడ ఉన్న వారికి కానీ కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మనసులో కోరిక ఏర్పడుతుంది. మాట్లాడాలి, కలుసుకోవాలి, ఆత్మీయంగా మనసులో ఉన్న కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ప్రేమతో మాట్లాడుకోవాలని మనసులో మీకు ఉత్తేజంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, చాలా రోజులుగా వాళ్ళ బిజీ లైఫ్లో చాలా రోజులుగా ఎవరితో మాట్లాడలేని పరిస్థితిలో కొద్దిమంది ఉంటారు. కానీ మనసు కారకుడు ఎప్పుడైనా కానీ గుర్తించినప్పుడు కానీ అప్పటికప్పుడే వాళ్ళతో మాటలు కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎక్కడైనా మిమ్మల్ని అలిగినా మీరు దాన్ని సముదాయంతో వాళ్ళని సమర్థించి మళ్ళీ మాటలు మీరు ప్రారంభిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ చంద్రుడు యొక్క శక్తి చాలా బలమైనది. అందువల్ల ఆయన ఈరోజు 9వ స్థానం శుక్ర నక్షత్రం. అందువల్ల శక్తివంతంగా ప్రేమ అనురాగాలకి సంపూర్ణ బలం కలిగిన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆర్థిక స్థితిలో కొద్దిగా డబ్బులు ఎదురు చూస్తూ ఉంటారు చాలామందికి. ఈ రోజుల్లో విద్యార్థులకి ధన సంపాదన విషయాల్లో ఉన్న డబ్బుల కోసం ఎదురు చూడవచ్చు. అలాగే కుటుంబంలో ఆర్థికంగా కొన్ని విషయాలు కావలసిన ధనాని కోసం ఎదురు చూస్తున్న వారికి ధనం ఖచ్చితంగా అందుతుంది. మీరు దాని ద్వారా మీ విషయాలన్నీ పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. 7వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు అతి శక్తివంతుడై ఉండడం వల్ల ఎక్కడైనా కానీ ఇంతకుముందు మీరు ఎక్కడైనా ప్రయత్నించినా మీరు మాట్లాడినా కొద్దిమంది మిమ్మల్ని పెద్దగా పట్టించుకోలేక ఇబ్బందులు పెట్టింటారు. కానీ ఈరోజు సూర్యుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల గుర్తింపు వచ్చినది. అలాగే మీకున్న కొద్దిగా గౌరవాన్ని పెంచి మీతో మాట్లాడడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే మనకున్న బలాన్ని బట్టే ఎదుటి వాళ్ళు మన గౌరవాన్ని పెంచే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకు ఎంత బలం ఉన్నా మనకే తెలుస్తుంది. చాలా బలమైన వాళ్ళం, మనకు ఎవరు ఎట్లాంటి గౌరవం అలాగే పేరు ప్రతిష్టలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, కానీ రావు. అలాగే ఈరోజు మీకు ఆ పేరు ప్రతిష్టలు గుర్తింపు వస్తుంది. మీతో కలుసుకోవడం, పెద్ద మనుషులతో కలుసుకోవడం, రాజకీయ రంగంలో కలుపుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. అనేక సదుపాయాలతో ఉద్యోగ రీతిగా కానీ కాంట్రాక్ట్ బిల్లులు కానీ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇంకా రాబోయే రోజుల్లో పొదుపు చేయడానికి డబ్బుని ఎక్కువ స్థాయి ఖర్చులు చేయకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడడానికి ప్రయత్నించండి. రాహుకేతువులు మార్పు కొద్ది రోజుల్లో ఉన్నాయి. కేతు గ్రహాధిపతి 12వ స్థానాన్ని నుంచి లాభస్థానానికి వెళ్తారు. అప్పుడు వరకు మనం కొంచెం జాగ్రత్తగా ధనాన్ని ఈరోజు గురువు యొక్క అనుగ్రహం ద్వారానే ధనం రావడం, అలాగే వెళ్ళిపోవడం అలాగా స్థిరమైన తత్వమైన ధనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉంటుంది. అందువల్ల చిరు వ్యాపారస్తులకు కూడా లాభాల సాటిగా వ్యాపారం జరిగేలాగా ఇంకా పునర్ప్రారంభం జరిగినది. మీరు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరచుకోండి. కొత్త వ్యాపారం చేయాలి అనుకున్న వారికి కొద్ది రోజుల వరకు చేస్తూ ముందుకెళ్ళండి. కొద్ది రోజుల వరకు సానుకూలం తక్కువ, తర్వాత మీరు అనుకున్న స్థాయికి ఆ వ్యాపారం రెట్టింపు సంఖ్యలో ప్రారంభం అవ్వడానికి కూడా
అవకాశం ఉండే రోజు ప్రారంభమైనది. అలాగే మానసికంగా కొద్దిగా ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బయట మనసులో ఒకటి, బయట పెట్టడం అంటే బయట మాట్లాడడం అనేది 2 రకాలుగా ఉన్న మనుషులు అతి సమీపంగా మనం గమనిస్తూ మనం చూస్తూ ఉంటాం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రేమ విషయాలలో తొందరపాటు లేకుండా జాగ్రత్తగా మీ ప్రేమని ఈరోజు చాలా సంతోషంగా ఉండొచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళి మనసు రీతిగా ప్రశాంతతగా మీకు మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని అధికారులు మళ్ళీ సానుకూలంగా మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. చిక్కుముడి కలిగిన కొన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రాబోయే దినంలో ప్రతిరోజు మీకు మీ అధికారాన్ని కైవసం చేసుకునేలాగా జాబ్ చేసేవారి విషయాలలో మెరుగైన ఫలితం అనేది కూడా కనబడుతుంది. అలాగే విద్యార్థులు చాలా సంక్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళ విజయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వారు చదివే విద్యలో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రతి నిత్యం జాగ్రత్తగా ముందు అడుగులు వేస్తూ ముందుకు పోయే ప్రతి విద్యార్థికి విజయం కలుగుతుంది. చాలామంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకోవడం తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో వేట మొదలు పెట్టడం జరుగుతూ ఉన్నది. తొందరపడకండి, భయపడకండి. మీ జీవితంలో మార్పు కనబడబోతుంది. ఉద్యోగ విషయాలలో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలామందికి కొద్దిమందికి చిన్నపాటి కంపెనీల ద్వారా ఆహ్వానం పొందినా కూడా అది మీకు అనుకూలం లేదని మీరే వదులుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మంచి స్థాయిలో ఎదగడానికి మీకు సహకారం చేసేదానికి గ్రహాల యొక్క సహకారం బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు దశమ స్థానంలో కుజగ్రహాధిపతి ఉండడం అక్కడ మీకు ఖచ్చితంగా మీకు మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ప్రత్యేకంగా పూజలు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవ ఆరాధన పూజల ద్వారా పూజించడం వల్ల మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది చిన్నపాటి ప్రాబ్లం అంటే చిన్నపాటి పరిశ్రమలు ప్రారంభించుకున్నవారు అలాగే దినానికి సంబంధించిన ఉద్యోగ రీతిగా పనిచేసుకున్న వారికి చాలా మార్పులు కనబడబోతుంది. అలాగే మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. అప్పులు బాధ, రుణ బాధలు తీరిపోయే అవకాశం ప్రారంభమవుతుంది. కన్నీటి పరమైన కొన్ని సమస్యలు దూరం అవ్వాలి. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో కొన్ని సమస్యలు మనకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలి. ఉన్న ఆరోగ్య ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గేదానికి ఈ గురుగ్రహాధిపతి యొక్క మార్పు, రాహుకేతువుల యొక్క మార్పు ద్వారా ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నది.